హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ న్యూస్. నేను మీ ఉదయ్. సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా నైపుణ్యం అనేది ఇన్‌బిల్ట్ అయి వస్తా ఉంటది. సో అది అనర్గళంగా మాట్లాడే విషయం కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఈ నైపుణ్యాల్లో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీతం అని చెప్పుకోవచ్చు. బహుశా ఆయనకి బ్లడ్‌లోనే ఉందేమో ఆ సంగీతం. అందుకే 5వ తరగతి నుంచి మొదలుపెడితే సుమారు ఈ రోజు వరకు అంటే గత 30 సంవత్సరాలుగా సంగీత రంగంలో విరాజిల్లుతున్నటువంటి గొప్ప సంగీత దర్శకుడు ప్రస్తుతం మన ముందున్నారు. అటు ఓ పక్క సంగీత దర్శకుడిగా, అదే విధంగా వృత్తిరీత్యా వైద్యుడిగా కూడా సక్సెస్ అవుతూ అనేక మందికి కన్సల్టేషన్స్ ఇస్తూ, అనేక మందికి గైడెన్స్ ఇస్తున్నటువంటి ఒక వైద్యుడిగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సో ఆయన పేరు చెప్పే ముందు నేను ఇంకొక మాట చెప్పాలి మీకు. గత 15, 20 సంవత్సరాల ముందు మనం ఒక్కసారి వెనక్కెళ్తే గనక టెలివిజన్ చరిత్రలో దాదాపు చక్రవాకం కావచ్చు, మొగలి రేకులు కావచ్చు, అదే విధంగా రుతురాగాలు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఓ 100కు పైగా సీరియళ్లకు ఆయన సాంగ్స్ అండ్ మ్యూజిక్ కంపోజిషన్ చేసినటువంటి సంగీత దర్శకుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. గాడిచెర్ల సత్యనారాయణ గారు, నమస్కారం. థ్యాంక్ యూ. వాయు న్యూస్ వాయు ఛానల్ ప్రజలందరికీ సార్ బంటి నమస్సుమాంజలు, అలాగే ఉదయ్ గారికి కూడా. గాడిచెర్ల సత్యనారాయణ గారు అలియాస్ బంటి గారు. అవును. ఏంటి సార్ సత్యనారాయణ గారు టు బంటి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే అంటే యాక్చువల్లీ తల్లిదండ్రులు, తాత వాళ్ళు పెట్టిన పేరు సత్యనారాయణ. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారంటే నేను పుట్టాను. ఓకే. బట్ ఏంటంటే మామూలుగా తల్లిదండ్రులు ఎస్పెషలీ పిల్లలకి ముద్దు పేరు పెట్టుకుంటారు. సో మీకు గుర్తుండొచ్చు, కుమార్ గౌరవ్ అనే యాక్టర్ ఉండేవాడు. అవును, ఇప్పుడు ఉన్నారు ఆయన, రాజేంద్ర కుమార్ గారు అబ్బాయి. సో అతని పేరు కూడా బంటి అనమాట. సో మా అమ్మకి ఎందుకో బంటి అనే పేరు నచ్చింది. సో నాకు ఒకతే చెల్లెలు, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. తన పేరు అలకనంది అయితే తన పేరు రీమా, నా పేరు బంటి. నిక్ నేమ్స్ అనమాట. సో బంటి అనగానే మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ వాళ్ళకి బన్ను టీ ఉంటే సరిపోతుందని. సో అలాగే బంటి అని అట్లాగే పెట్టారా సార్? లేదు, ఊరికి సరదాగా. సో బంటి అని పేరు పెడితే ఈజీగా. సో నా అందరు కూడా ఇప్పుడు కూడా నా క్లినిక్ వచ్చిన బంటి గారు అడుగుతారు, డాక్టర్ సత్యనారాయణ అని అడిగారు. సో అట్లా అనమాట. మీరు ఏ పేరుతో కంఫర్ట్గా ఉన్నారు సార్? నేను బంటి ఈజీ కదండి. బంటి, డాక్టర్ బంటి అంటే బాగుంది, బంటి అని పిలుస్తారు. సరే, ఇంకా మన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద బంటి అంటే బాగుంటుంది కదా. సో గాడిచెర్ల సత్యనారాయణ అంటే మేము యాక్చువల్లీ మీకు లైబ్రేరియన్ మూమెంట్, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వినుంటారు. సో లైబ్రరీ అనేది మొదలుపెట్టింది ఆయన. సో ఆయన డిసెండెంట్స్ మేమందరం. ఓకే. సో గర్వంగా చెప్పుకుంటాను నేను అది. సో దాదాపుగా అంటే మనం ఇంట్రోలో చెప్పినట్లు కూడా చక్రవాకం సీరియల్ కానీ, మొగలి రేకులు కానీ, ఋతురాగాలు కానీ, ఈ 3 సీరియల్స్ లో ఒక సీరియల్ కూడా నేను కూడా ఆ సీరియల్ చూసినవాడిని ఒకనొక సందర్భంలో. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్యని కూడా గుర్తు చేసుకోవాలి. తను మీకు పెద్ద ఫ్యాన్ సార్ యాక్చువల్ గా, మ్యూజిక్ కి కావచ్చు, ఆ సీరియల్ కి కావచ్చు. సో వాళ్ళ దగ్గర ఒకటే టీవీ ఉండేది అప్పుడు. ఆ మ్యూజిక్ వినపడగానే అసలు ఏ పని చేసినా కూడా అన్ని పక్కన పడేసి సీరియల్ వస్తా ఉంది వెళ్ళి చూడాలనేటువంటి క్యూరియాసిటీ అనేది అప్పుడు చాలా వరకు ఉండేది. ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది సార్ దాదాపుగా. ఇప్పటికీ కూడా ఏదైనా సీరియల్ చెప్పాలంటే ముందు వరుసలో ఉండేవి కూడా ఈ 3 సీరియల్. రైట్. ప్రస్తుతానికి బంటి గారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఫ్యామిలీ డీటెయిల్స్ యాక్చువల్లీ ప్రస్తుతం అమ్మ నాన్న ఇద్దరు లేరు. అండ్ మా అమ్మ పేరు మిసెస్ గాడిచెర్ల పద్మావతి, మా నాన్నగారు గాడిచెర్ల బద్రీనాథరావు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజనీర్లా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. అయితే ఏంటంటే నాకు మా చెల్లెలకి మ్యూజిక్ అబ్బిందంటే మా అమ్మ ద్వారానే. మా అమ్మ, మా పిన్ని శ్రీమతి డి మనోరమ గారు నా గురువు మ్యూజిక్లో. సో వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు బాలమురళీకృష్ణ గారు ఇంకో ఆయన కలిసి ఒకే గురువు దగ్గర నేర్చుకునేవారు. ఓకే. సో ఆ బాలకృష్ణ గారితో పాటు నేర్చుకున్న ఆయన దగ్గర మా అమ్మ, మా పిన్ని నేర్చుకున్నారు. అయితే మా పిన్ని బయటకు వచ్చి పాడేది, మా అమ్మ ఇంట్లో పాడుకునేది. కానీ చిన్నప్పుడు ఫస్ట్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, మా చెల్లి 5th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోయింది రాత్రిపూట. విజయనగర్ కాలనీలో ఉండేవాళ్ళం. కరెంటు పోయినప్పుడు నక్షత్రాలు చూస్తూ మా అమ్మ ఎందుకో ఊరికే ఒక పాట నేర్పించింది నాకు, మా చెల్లికి. అది బాలమురళీకృష్ణ గారి కంపోజిషన్, అది కృష్ణుడి మీద. 3 నాళ్ళాయ రామువ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. 3 నాళ్ళాయరా మూవ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. పాట నేర్పించగానే ఇమ్మీడియట్గా నేను చెల్లి శృతిలో అందుకున్నాం అనమాట. ఓకే. అందుకోనగా మా అమ్మకి అనిపించింది వీళ్ళిద్దరికి సంగీతం వచ్చేటట్టుందని. వెంటనే మరుసటి రోజే, అప్పుడు హాలిడేస్ టైం అది,
జవహర్ బాల్ భవన్కి తీసుకెళ్ళారు. జవహర్ బాల్ భవన్ తీసుకెళ్తే అక్కడ మల్లాది గిరిజ గారు అద్భుతమైన టీచర్, క్లాసికల్ మ్యూజిక్ నేర్పించేవారు. ఆ టైంలో జవహర్ బాల్ భవన్ ఒకటే ఉండేది పిల్లలందరికీ, స్విమ్మింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కేటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్ అన్ని నేర్పించే పిల్లలందరికీ అద్భుతమైన పబ్లిక్ గార్డెన్స్లో ఉండేది. సో తీసుకెళ్ళగానే ఆవిడ మా ఇద్దరిని పాడంగానే మీ ఇద్దరు పిల్లలకి స్వరస్థానాలు ఉన్నాయి, ఇద్దరికి సంగీతం వస్తానగానే వెంటనే అక్కడే జాయిన్ చేశారు. మీకు ఆ క్షణాలు గుర్తున్నాయా సార్ అప్పుడు అంత చిన్న వయసులో? గుర్తుందండి. అసలు ఎంత బాగుంటుందంటే వాతావరణం, ఒక చోట సితార్, ఒక చోట తబ్లా అన్నీ వినిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన ప్రదేశం అది. సో ఆవిడెవరో కాదు, మల్లాది బ్రదర్స్ అంటాం మనం, అద్భుతమైన క్లాసికల్ గాయకులు. వాళ్ళ అత్తగారు అత్తగారు అంటే ఫాదర్స్ సిస్టర్. ఓకే. సో మేనత్ అనమాట. సో ఆవిడ నేర్పించి అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. అక్కడ నేర్చుకుంటూ నేను గీతాల వరకు అట్లా వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎందుకో నేను క్లాసికల్ మ్యూజిక్ వైపు మక్కువ చూపించలేదు, ఎక్కువ లలిత సంగీతం, సినిమా పాటలు నేర్చుకోవడము మొదలుపెట్టాను అనమాట, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. సో నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు ఇష్ట దైవం లాగా, గురువు గారు నాకు. ఆయన అంటే సంగీతంలో పాటలు, ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాయిస్ అంటే కూడా అంటే అద్భుతం. అంటే ఘంటసాల వెంకటేశ్వర గారు ఆయన గొప్ప వ్యక్తి, రామకృష్ణ గారు అందరూ ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు చాలా ఇష్టం. మేబీ ఆ టైంలో ఏంటంటే యూత్కి ఇష్టమైన పాటలు అలా చేసేవారు కదా, మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా. సో ఆయన పాటలన్నీ నేర్చుకొని అభినవ తారవ, శివరంజని కానీ ఇవన్నీ నేర్చుకోవడము, కాంపిటీషన్స్ పాడడం, అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే. అలా చేస్తూ సాటర్డే, శనివారం, ఆదివారం రాగానే బాల వినోదం, బాలానందం అని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో జానకిరాణి అక్కయ్య గారు అక్కడికి ప్రతి శనివారం, ఆదివారం వెళ్ళిపోయేవాడు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి సెల్ ఫోన్లు, ఐప్యాడ్ తప్ప ఏం లేదండి. ఆ టైంలో అసలు మేము దూరమే, అన్నీ కూడా సినిమాలకు కూడా దూరమే. ఎప్పుడు శనివారం, ఆదివారం వస్తుందని చెప్పి పరిగెత్తుకునేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కయ్య గారు నన్ను, మా చెల్లెల్ని బాగా ఎంకరేజ్ చేశారు. రూపకాలు పాడించడం, అప్పుడు ఏమంటారు, పులి, నక్క, ఇట్లాంటివన్నీ రూపకాలు ఉంటాయి, చిన్న చిన్న పాటలు. ఓకే. అవి పాడించేవారు. ఓసారి పిబి శ్రీనివాస్ గారిని గెస్ట్లా పిలిచినప్పుడు మీరు అక్కడ పాడిన మొట్టమొదటి పాట ఏంటి సార్ ఆల్ ఇండియా రేడియో దగ్గర? ఆల్ ఇండియా రేడియోలో పాడిన పాట అంటే మొట్టమొదటిగా నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామంది గురువులు ఉన్నారు. పాలభూమి విశ్వనాథం గారు, తర్వాత చిత్రంజన్ మాస్టర్ గారు, పివి సాయిబాబా గారు, నిర్మల్ కుమార్ గారు, కలగా కృష్ణమోహన్ గారు, అన్నయ్య అంటారు, వీళ్ళందరి, సుధీర్ కుమార్ గారు, వారందరి ముందు వాళ్ళందరితో పాటు వాళ్ళందరి మ్యూజిక్లో మేము పాడామన్నమాట. సో ఫస్ట్ మొదటి పాట నిజంగా చెప్పాలంటే స్కూల్లో చదువుతున్నప్పుడు డుమ్మా కొట్టి మరి వెళ్ళి నేర్చుకుని పాడాను పాట. అది మీకు వినిపిస్తాను. అది వచ్చి విఘ్న వినాయకుడి మీద. వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా, వందనం వందనం గిరి నందిని ప్రియ నందనా, వందనం కరివదన కరుణ సదన నీ పద కమలముల కడ, వందనం వందనం కరివదన కరుణ సదన నీ పద కమలముల కడ, వందనం 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 గిరి నందిని ప్రియ నందనా, వందనం వందనం ముని బృంద హృదయ స్యందనా. నిజంగా ఆ మహానుభావులు అందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండగలిగారు. డెఫినెట్ అండి. వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరూ కూడా నిజంగా అందరు ఎంకరేజ్ చేసి పాడిచ్చేవారు. అప్పుడు ఇలాగే కాంపిటీషన్స్కి రెగ్యులర్కి వెళ్ళేవాళ్ళము, నేను చెల్లి. ఎంత పిచ్చి ఉండేదంటే సండే డెక్కన్ క్రానికల్ పేపర్ చూసామండి. చూసి మేము ఉండేది విజయనగర్ కాలనీ, పికెట్ సికింద్రాబాద్లో కాంపిటీషన్ అనగానే బస్ ఎక్కి వెళ్ళిపోయామండి. నేను 8th క్లాస్ అనుకోండి, 7th 8th క్లాస్ వెళ్ళిపోయాను. అలాగే నేను చెల్లి ఇద్దరం వెళ్ళిపోయి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, స్టేజ్ ఫియర్ పోవాలి, ప్రైజ్ గురించి కాదు, మనం పార్టిసిపేట్ చేయాలి.
ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు నువ్వు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవద్దమ్మా, ఇంకోళ్ళని చూసి జెలస్ ఫీల్ అవ్వద్దు, నీ పరంగా నువ్వు ఆ రోజు బాగా పాడు, అదే నువ్వు మాకు నేర్పించేది. అలాగే కాంపిటీషన్స్కి వెళ్తే ఒకసారి లయన్స్ క్లబ్ ఇవన్నీ పొద్దున్న వెళ్తే సాయంత్రం అయ్యేది, మా అమ్మ నాన్న కూడా కూర్చునేవాడు రాత్రి వరకు. అంటే అంత పిచ్చి సంగీతం అంటే. ఓకే, ఇంకొక విషయం సార్, మీరు ది గ్రేట్ ఇళయరాజా గారి ఇంటి ముందు కూడా ఆయన కలవడానికి చాలా కాలం వేచి చూశారు అని చెప్పేసి మాకు తెలిసింది. ఆయన కలిసారా, కలిస్తే ఆయన ఏం మాట్లాడాడు, ఆయనతో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇవన్నీ ఏంటంటే ఉదయ్ గారు, నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాధవపెద్ది సురేష్ గారు నాకు బాగా పరిచయం. ఆయనకి ఫ్యామిలీ డాక్టర్ ప్లస్ నాకు ఆల్మోస్ట్ ఎల్డర్ బ్రదర్లు, ఆయన క్లోజ్. సో ఆయనకి ఏం చెప్పానంటే, నాకు ఆయన వైఫ్ చిట్టి అక్క అంటాం, వాళ్ళ అమ్మాయి లక్ష్మి, అందరం కూడా ఇళయరాజా పిచ్చివాళ్ళం. ఎంత పిచ్చివాళ్ళం అంటే ఒకసారి మా ఫ్రెండ్స్తో ఇదే మాట్లాడుకుంటూ ఉంటాను, ఇప్పుడు మీకు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు డాక్టర్ కేఎస్ఐ అంటారు, శ్రీకాంత్ అయ్యంగార్. అతను డాక్టరే, మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. అతని ఫిల్మ్కి నేను మ్యూజిక్ కూడా చేశాను, ఏప్రిల్ ఫూల్ అని, జగపతి బాబు భూమిక, దానికి నేనే మ్యూజిక్ అందరు డైరెక్టర్. తర్వాత ఇప్పుడు డైరెక్షన్లో యాక్టర్గా అయిపోయాడు. అతను నేను కూర్చొని అతనికి ఇళయరాజా పిచ్చి, ఇద్దరు అనుకునేవాళ్ళం. మనం ఇళయరాజాని కిడ్నాప్ చేసేయాలి, ఆయన కిడ్నాప్ చేసి అడవులకు తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోయి ఏం చేశానంటే, సార్ మనమే కట్టేసుకుని ఆయన కొరడా ఇచ్చి గట్టిగా మన ఇద్దరిని కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఎలా చేయగలుగుతారు మీరు అని. ఇది ఎట్లా అంటే, నా కజిన్ రవిచంద్రన్ అని చెప్పి, మా అత్తయ్య కొడుకు, తిరుచి శ్రీరంగంలో, మా సగం రిలేషన్స్ అందరూ చెన్నైలో ఉండేవారు. అతను ఒకసారి నాకు హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చి మూండ్రాం పిరి అని చెప్పి వసంత కోకిల, తెలుగులో కమల్ హాసన్, శ్రీదేవి, బాలు మహేంద్ర గారు యాక్ట్ చేశారు, అద్భుతమైన కావ్యం అది. దానిలో ఒక పాట వినిపించాడు, అదే వసంత కోకిలలో కథగా కల్పనగా పాట. ఒకసారి మా కోసం డెఫినెట్గా. కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, నామదిలోనే పాటగా ఆమని విరిసే తోటగా, రాలిలాలు ఓ లాలిలు, లాలిలాలు ఓ లాలిలు. ఈ పాట వినిపించగానే ఒక్కసారి అడిగాను ఆయన, ఎవర్రా ఈ మ్యూజిక్ డైరెక్టర్? ఆయనే ఇళయరాజా ఇసజ్ఞాని. అప్పటి నుంచి పిచ్చ ఫ్యాన్ అయిపోయి వరుసగా ఆయన పాటలు వినడం. అంటే అద్భుతమైన కంపోజర్ అండి. నా భూతో నా భవిష్యత్తు, ఇంకో 100 ఏళ్ళు కాదు బిలియన్స్ అయినా ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్ రాడు. అప్పుడు మాధవపెద్ది సురేష్ గారు చెప్పాను, ఏమనుకోద్దు, మీకు ఆయన క్లోజ్ బాగా, ఆయనకు కూడా ఈయన కీబోర్డ్ అంతా వాయించారు. ఒక పిచ్చివాడు డాక్టర్ బంటి ఉన్నాడు హైదరాబాద్లో, వెర్రీ పిచ్చి మీ అని అంటే చాలా పిచ్చి. సో ఒక్కసారి అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే రమ్మన్నారు. ఫోన్ చేయగానే రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను నేను హైదరాబాద్ నుంచి. వెళ్ళిపోయి ప్రసాద్ స్టూడియోస్లో ఆయన ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన ముందర ఈ పాట పాడాను, ఇది హిందీలో పాడాను. సురమై అఖియో మే నన్నా మున్నా ఏక్ సప్నా దే జా రే, సురమై అఖియో మే నన్నా మున్నా ఏక్ సప్నా దే జా రే, निंदिया की उड़ते पाखी रे, अखियों में आजा साथी रे, रारी रारू ओ रारी रू, రారి రారు ఓ రారి రూ. ఈ పాట పాడంగానే గురువుగారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఓకే, ఇళయరాజా గారి కళ్ళల్లో చాలా ఆనంద బాష్పాల్లా ఫీల్ అయ్యాను నేను. అప్పుడు ఆయనకి కాళ్ళకి దండం పెట్టి, సార్ నేనేమన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానంటే, నేనేమన్నా పాడుతున్నానంటే కేవలం మీరు బాలు గారి కారణం. నాకు జీవితంలో అంత పిచ్చి, ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నా రూమ్మేట్ తమిళియన్ డాక్టర్ శ్రీనివాస్ అని న్యూయార్క్లో ఉన్నాడు, పీడియాట్రిషియన్. ఫస్ట్ తన దగ్గర వచ్చేది అన్ని తమిళ పాటలని ఇళయరాజా కూర్చుని కంటిన్యూస్గా వినేవాడు. అసలు ఒక్కొక్క పాట మీకు డబ్బింగ్ తర్వాత వినేవారు అందరూ, అగ్ని నక్షత్రం అంటే ఘర్షణ అని, మేము ఫస్ట్ వినేసేవాళ్ళం. విని 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 ఎంత పిచ్చి అయిపోయానంటే నేను ఇంకా వేరే సంగీతం ఎక్కటం లేదు. సో ఆయనకు చెప్పాను, నాకు జీవితంలో ఒకటే కోరికండి, మీ మ్యూజిక్లో
"ఆ" అని చచ్చిపోవాలి. ఇదే మాట చెప్పాను ఆయనకి నేను. చెప్పారా సార్? నేను చెప్పాను సార్. ఓకే. సరే ఆయనతో ఒక ఫోటో తీసుకుని చాలా సంతోషం అనిపించింది. మా ఫేస్బుక్లో నా ఫొటోస్ అన్నీ ఉంటాయి ఆయనతో పాటు అన్నిట్లో కూడా. సార్ నాకు ఒక కోరిక ఉంది నాగార్జున గారు, ఏంటంటే ఇంకో గీతాంజలి రావాలి, మీరు హీరోగా, మా గురుగారి ఇళయరాజా మ్యూజిక్, వేటూరి గారి రచన, మణిరత్నం గారి డైరెక్షన్. అంటే అంత అద్భుతమైన అసలు ఒక కావ్యం అది, సంగీత కావ్యం. ఆయన రియాక్షన్ ఎట్లా ఉంది? ఆయన నవ్వేశారు. సో అది కొన్ని ఎట్లా అంటే అవి ఇంకా ఇంకోటి అట్లాంటివి రావు. అట్లా ఎవర్ గ్రీన్ సార్. దానిలో ఎవర్ గ్రీన్ పాట అంటే ఆమని పాడవే మీకు పోవడం. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా.